Hello all. I'm going to explain about Golaknath versus State of Punjab. ఇది ఇంతకు ముందు ప్రీవియస్ వీడియోలో శంకరీ ప్రసాద్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు చూసారు కదా. అందులో కేసులో ఏం జడ్జిమెంట్ వచ్చింది? సో గవర్నమెంట్ కి పార్లమెంట్ కి అమెండ్మెంట్ ఏ కాన్స్టిట్యూషన్ లో ఏ అమెండ్మెంట్ చేయడానికైనా హక్కు ఉంది, అన్లిమిటెడ్ పవర్స్ ఉన్నాయి, ఇంక్లూడింగ్ ఫండమెంటల్ రైట్స్ అని చెప్పారు. అండ్ నెక్స్ట్ దిస్ కేస్ గోలక్నాథ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్ 1967. ఈ కేసు వచ్చేసి ఒక టర్నింగ్ పాయింట్ అనమాట. ఇదొక ఒక యుద్ధం లాంటిది అనుకోండి. పార్లమెంట్స్ పవర్ టు అమెండ్ ద కాన్స్టిట్యూషన్ అండ్ ఆల్సో టు ద ప్రొటెక్షన్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్, ఈ రెండింటికి మధ్య ఇదొక మెయిన్ ఇంపార్టెంట్ స్టెప్ అనమాట టువర్డ్స్ ద జడ్జిమెంట్. సో బ్యాక్గ్రౌండ్ వచ్చేసి, ఈ కేసు యొక్క బ్యాక్గ్రౌండ్ వచ్చేసి, సో ఇండియన్ కాన్స్టిట్యూషన్ గ్రాంట్స్ సిటిజన్స్ టు ఇన్alienable రైట్స్ అండర్ పార్ట్ 3, దట్ ఈస్ ఫండమెంటల్ రైట్స్. సో ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రతి ఒక్క సిటిజన్ కి వాళ్ళ యొక్క ఫండమెంటల్ రైట్స్ ని అనుభవించే హక్కు అనేది ఇచ్చింది అనమాట, వితౌట్ ఎనీ డిస్టర్బెన్స్. ఫండమెంటల్ రైట్స్ అనేవి మీ అందరికీ తెలుసు, లైక్ రైట్ టు ఈక్వాలిటీ, రైట్ టు ఫ్రీడమ్ అండ్ రైట్ టు ప్రాపర్టీ ఎట్సెట్రా. హవెవర్, టు ఇంప్లిమెంట్ ల్యాండ్ రిఫార్మ్స్ అండ్ సోషల్ జస్టిస్ పాలసీస్, ద గవర్నమెంట్ ఇంట్రడ్యూస్డ్ అమెండ్మెంట్స్ దట్ కర్టైల్డ్ ప్రాపర్టీ రైట్స్. అంటే అందరికి ఫండమెంటల్ రైట్స్ ఇచ్చింది, అందులో రైట్ టు ప్రాపర్టీ ఉంది. అలాగని చెప్పేసి భూస్వాముల దగ్గర ఎక్కువ ల్యాండ్ ఉండి వాళ్ళు నా ల్యాండ్ నన్ను కాపాడుకోవాలి, నాకు రైట్ టు ప్రాపర్టీ ఉంది, నేను నా ల్యాండ్ నేను ఎవరికి ఇవ్వను అని చెప్పేస్తే సోషల్ జస్టిస్ జరగదు. సో అందుకే ఏం చేసింది గవర్నమెంట్, కొన్ని చట్టాలు తీసుకొచ్చాయి. లాస్ట్ మనం శంకరీ ప్రసాద్ కేసులో కూడా డిస్కస్ చేసాం, కొత్త చట్టాలు తీసుకొచ్చి. సో ఈ చట్టం వల్ల కొంతమందికి ప్రాపర్టీ, వాళ్ళ ప్రాపర్టీ, రైట్ టు ప్రాపర్టీ అనేది కర్టైల్, అంటే అది ఆ ప్రాపర్టీ హక్కు అనేది తగ్గించబడడం జరిగింది. సో ఫస్ట్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ 1951 లో ల్యాండ్ రిఫార్మ్స్ యాక్ట్ తీసుకొచ్చారు అండర్ 9th షెడ్యూల్. సో మేకింగ్ ఇమ్యూన్ ఫ్రమ్ జ్యుడిషియల్ రివ్యూ, అంటే జ్యుడిషియల్ రివ్యూ జరగకోకుండా డైరెక్ట్ గా ఫస్ట్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ని తీసుకొచ్చి సోషల్ జస్టిస్ చేస్తా అన్నట్లు రైట్ టు ప్రాపర్టీని వైలేట్ చేశారు అనమాట. దిస్ ఇస్ ద స్టోరీ బ్యాక్గ్రౌండ్. ఇంతకు ముందు మనం ఆల్రెడీ శంకరీ ప్రసాద్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియాలో చూసాం. కానీ ఇందులో ఈ కేసులో కూడా సేమ్ ఇదే జరిగింది అనమాట. ఇందులో వచ్చేసి హెన్రీ అండ్ విలియం గోలక్నాథ్, వీళ్ళిద్దరు బ్రదర్స్, ల్యాండ్ ఓనర్స్ అనమాట ఫ్రమ్ పంజాబ్. సో వాళ్ళు ఛాలెంజ్ చేశారు. ఏం ఛాలెంజ్ చేశారంటే, పంజాబ్ గవర్నమెంట్ పంజాబ్ సెక్యూరిటీ అండ్ ల్యాండ్ టెన్యూర్స్ యాక్ట్ 1953లో ఒక చట్టాన్ని తీసుకొని వచ్చారు ఫస్ట్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ అయిపోయిన తర్వాత. ఇందులో ల్యాండ్ హోల్డింగ్ లిమిట్స్ ఇంపోజ్ చేశారు అనమాట. అంటే ఒక పర్సన్ కి ఒక 20 acres, 50 acres ల్యాండ్ మాత్రమే ఉండాలి, దానికంటే ఎక్కువ ఉంటే ఆ ల్యాండ్ గవర్నమెంట్ స్వాధీనం చేసుకుని పేదవాళ్ళకు పంచి పెడుతుంది అన్నట్లు ఒక ల్యాండ్ రిఫార్మ్స్ పంజాబ్ సెక్యూరిటీ అండ్ ల్యాండ్ టెన్యూర్స్ యాక్ట్ 1953లో తీసుకొని వచ్చారు ఈ యాక్ట్ ని. సో ఈ యాక్ట్ తీసుకోవడం వల్ల ఈ గోలక్నాథ్, హెన్రీ అండ్ విలియం గోలక్నాథ్, వీళ్ళిద్దరు బ్రదర్స్ ఆర్టికల్ 19 ఫండమెంటల్ రైట్ టు ప్రాపర్టీ, ఆర్టికల్ 19 అండ్ ఆర్టికల్ 31 వైలేట్ అయ్యాయి. పార్లమెంట్ కి ఆమె ఫండమెంటల్ రైట్స్ ని అమెండ్ చేసే హక్కు లేదు అని చెప్పేసి ఈ కేసుని కోర్టు ముందుకు తీసుకెళ్లారు అనమాట. సో క్వశ్చన్ ఏంటంటే, కెన్ పార్లమెంట్ అమెండ్ ఫండమెంటల్ రైట్స్, ఆర్ దే బియాండ్ ఇట్స్ రీచ్? సో అనేది క్వశ్చన్ అనమాట. జడ్జిమెంట్ ఏమొచ్చిందంటే 11 జడ్జెస్ అనమాట ఈ కేసులో. 11 జడ్జి బెంచ్, అంటే బెంచ్ లో 11 జడ్జెస్ ఉన్నారు సుప్రీంకోర్టులో. 6-5 మెజారిటీలో జడ్జిమెంట్ ఓవర్ రూల్ చేశారు. ఇంతకు ముందు శంకరీ ప్రసాద్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా అండ్ సజ్జన్ సింగ్ 1965 కేసులో ఏదైతే జడ్జిమెంట్ వచ్చిందో, ఏం జడ్జిమెంట్ వచ్చిందంటే శంకరీ ప్రసాద్ కేసులో పార్లమెంట్ కి అన్లిమిటెడ్ పవర్స్ ఉంటాయి అమెండ్మెంట్ చేయడానికి అని జడ్జిమెంట్ ఇచ్చారు. కానీ ఈ కేసులో ఓవర్ రూల్ చేశారు 6-5 మెజారిటీతో. పార్లమెంట్ అమెండ్మెంట్ పవర్ ఉంటుంది, కానీ ఫండమెంటల్ రైట్స్ ని వైలేట్ చేయకూడదు, ఫండమెంటల్ రైట్స్ ని ఆల్టర్ చేయకూడదు, అంటే చేంజ్ చేయకూడదు అనేది జడ్జిమెంట్ ఇచ్చారు. అలాగే కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ఈజ్ ఆల్సో ఎలా అండర్ ఆర్టికల్ 13 clause 2 కెనాట్ వైలేట్ ఫండమెంటల్ రైట్స్ అనేసి చెప్పారనమాట. సో ద డెసిషన్ రెస్ట్రిక్టెడ్ పార్లమెంట్స్ పవర్ అండ్ మేడ్ ఫండమెంటల్ రైట్స్ అన్టచబుల్. అంటే పార్లమెంట్ చేంజ్ చేయొచ్చు, కానీ ఫండమెంటల్ రైట్స్ ని టచ్ చేయకూడదు వితౌట్ జ్యుడిషియల్ రివ్యూ అని చెప్పేసి ఇందులో జడ్జిమెంట్ వచ్చింది. అలాగే ఇన్ రెస్పాన్స్ టు ద గవర్నమెంట్ పాస్డ్ 24th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 1971లో 24th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ చేశారు.
which gives explicitly giving the parliament power to amend fundamental rights అనే ఇంకొక 24th అమెండ్మెంట్ యాక్ట్ ని తీసుకొని వచ్చారు దీన్ని ఛాలెంజ్ చేయడానికి. అంటే ఇప్పుడు ఇక్కడ చెప్పింది కదా జడ్జిమెంట్ ఏమి ఇచ్చింది, పార్లమెంట్ కి ఫండమెంటల్ రైట్స్ ని వైలేట్ చేసడానికి హక్కు లేదు అన్నట్లు చెప్పింది కదా, జ్యుడిషియల్ రివ్యూ ఉండాలని. దీన్ని ఛాలెంజ్ చేస్తూ పార్లమెంట్ 24th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 1971 లో ఇంకొక యాక్ట్ తీసుకొచ్చింది అనమాట, అమెండ్మెంట్ యాక్ట్ తీసుకొచ్చింది. ఆ యాక్ట్ ఏంటంటే ఎక్స్ప్లిసిట్లీ గివింగ్ పార్లమెంట్ ద పవర్ టు అమెండ్ ఫండమెంటల్ రైట్స్. పార్లమెంట్ కి ఫండమెంటల్ రైట్స్ ని కూడా చేయొచ్చు, ఆర్డర్ చేయొచ్చు అని చెప్పేసి ఒక కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ని తీసుకొని వచ్చింది. ఈ అమెండ్మెంట్ యాక్ట్ ను ఛాలెంజ్ చేస్తూ మనకు ఒక ల్యాండ్ మార్క్ కేసు, ఒక ఇంపార్టెంట్ కేసు కోర్టు ముందుకు వెళ్ళింది. ఆ కేసే కేశవానంద భారతి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ ఇన్ 1973. సో ఈ కేసు ఏంటి, వాట్ ఈస్ ద జడ్జిమెంట్ దట్ హ్యాపెన్ ఇన్ కేశవానంద భారతి కేసు అనేది మనం will discuss under next section. Thank you so much. Please subscribe and follow us. Thank you.